హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్రాప్ టాప్ చూపిస్తున్నాండి. ఒకసారి చూడండి. వీడియో అయితే ఫుల్ వర్క్ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరైతే లాంగ్ వీడియోస్ చూడండి. లాంగ్ వీడియోస్ చూస్తే నాకు మస్తు సపోర్ట్ అవుతుందండి. నా ఛానల్ అయితే మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది. ఫస్ట్ అయితే నేను హ్యాండ్ స్టిచ్ చేస్తున్నా. నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు కదా, ఎప్పుడైనా కటింగ్వి ఎక్కువ పెట్టింది అన్నట్టు. స్టిచ్చింగ్ పెట్టడానికి కొంచెము టైం సెట్ కాక ఇంకా వీడియో తీసేటోళ్ళకి అట్లా పెట్టాను అన్నట్టు. కాకపోతే పెడతాయి ఇప్పటి నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా వస్తుంటాయి, చూస్తూ ఉండండి. ఇదిగో బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట హ్యాండ్స్ కటింగ్ అయితే నేను చాలాసార్లు చెప్పిన, వీడియోలో కూడా చెప్పిన. చూడండి, నా ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు దీని కటింగ్ కూడా నేను క్లియర్గా క్లారిటీగా మస్తు క్లారిటీగా చెప్పిన. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ బుట్ట చేతులు అండి. ఇదిగో హ్యాండ్స్ అయితే ఈ విధంగా మంచిగా దగ్గరగా ప్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే లుక్ మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా మంచిగా వచ్చేటట్టుగా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఏదైనా సరే స్టిచ్చింగ్లో చూస్తూ ఉంటే బాగా వస్తుందండి. ఇంకా ఇట్లా ఛానల్స్ కానీ మంచిగా చెప్పే వాళ్ళ ఛానల్స్ తెచ్చుకుని మంచిగా ఒకటి ఫాలో అవుతుంటే మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా కొంచెం చూస్తే ఏంటంటే చాలా విషయాలు కొంచెం నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో టాలెంట్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళ టాలెంట్స్ తగ్గట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి మీరు చూడండి. ఇంకా నా స్కిల్స్ తగ్గట్టు నేను చెప్తూ ఉంటాను కాబట్టి నా ఛానల్లో మీకు అనేక విషయాలు తెలుస్తాయి. ఇదిగో ఈ విధంగా ఫస్ట్ కింది వైపు ప్రిల్స్ పెట్టిన కదా, అంటే కుర్చీలు పెట్టిన కదా, కుర్చీలు పెట్టిన తర్వాత ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ అడుగు వైపున క్లాత్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా ఒక కుట్టు వేయండి. కుట్టు వేసిన తర్వాత నేను ఇక్కడనైతే పట్టీ పెడదాం అనుకుంటున్నాండి. ఆప్షన్ అది మీ ఇష్టము. పైపింగ్ అయినా వేసుకోవచ్చు, ఇట్లా పట్టీ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా నేను ఇట్లా పట్టీ పెట్టి పట్టీ మించి లేస్ వేద్దాము అన్న ఆలోచనతో ఇట్లా పట్టీ పెడుతున్నా. ఇదిగో చూడండి, పెడితే 1 ఇంచ్ పెట్టాలండి పట్టీ ఎప్పుడైనా. ఇంకా 1 ఇంచ్కి తక్కువ పెడితే లుక్ ఉండదు. లుక్ ఉండేటట్టు పెట్టాలంటే 1 ఇంచు 1.5 ఇంచు అట్లా కొంచెం ఎక్కువ పట్టీ పెట్టుకుంటే ఏంటంటే లుక్ మంచిగా ఇస్తుంది అన్నట్టు. అయితే నేను 1 ఇంచ్లోనే ఇట్లా పట్టీ తీసుకొని ఆ 1 ఇంచు పట్టీ తీసుకున్న దానిపైన అదేంటిది లేస్ వేద్దాము అన్న ఆలోచనతోనే. ఇదైతే శారీనండి. ఈ శారీని నేను క్రాప్ టాప్స్ చేసిన, చాలా బాగున్నాయి. పిల్లలకు వేసిన వీడియోస్ కూడా నేను పెట్టిన మీకు. చాలా వండర్ఫుల్గా ఉందన్నట్టు. ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా ఇదిగో చూడండి, ఈ విధంగా శారీకి వెళ్ళింది అన్నట్టు. ఈ లేసు శారీకి వెళ్ళిన లేస్ని తీసుకొని ఈ విధంగా వేయడం జరిగింది. మీరు చూడండి, నేను ఈ విధంగా జాయింట్ చేసిన. ఒక్క కుట్టు వేస్తే సరిపోతుందండి. మంచిగా చిన్న కుట్టు పెట్టుకొని ఒక కుట్టు వేస్తే తెలిసిపోతుంది. నా ఛానల్లో అయితే చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ టిప్సే ఉంటాయి, యూస్ఫుల్ విషయాలే, మీకు అవసరమైన విషయాలే ఉంటాయి. టైలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి నేను చెప్పే విషయాలు. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్నా. ఇంకా సేమ్ దారం అయితే సేమ్ పెట్టుకోవాలండి, ఇంకా వేరే దారం పెట్టుకోవద్దు. సేమ్ దాంట్లో కలిసిపోవాలి. దారం ఎప్పుడైనా సరే కలిసేటట్టుగా పెట్టుకుంటే, నేనైతే ఆ లేస్ మధ్యలోకి వేసినప్పుడు ఆ మధ్యలోకి ఆ కుట్లు అనేవి సేమ్ ఆ కలర్లో కలిసిపోయినాయి అన్నట్టు. థ్రెడ్ అనేది కనిపించకుండా వేసుకున్నా. నెక్స్ట్ పైన వైపున నేను ఎట్లా పెడుతున్నానో ఒకసారి చూడండి. పైన వైపున ఈ విధంగా ఇదిగో చూడండి, కొంచెంగా క్లాత్ తీసుకోవాలి. మరి ఎక్కువ పెట్టొద్దు. 1 ఇంచ్తో ప్రిల్స్ పెట్టొద్దు. 1/2 ఇంచ్ కంటే తక్కువ, కొంచెంగా లోపలికి. నేను ఏ విధంగా నా హ్యాండ్ని ఏ విధంగా మూవ్ చేస్తున్నానో చూడండి. నా చేతులు ఏ విధంగా కొంచెంగా క్లాత్ని లోపలికి అంటూ కుర్చీ పెడుతున్నా. ఇట్లా చిన్న కుర్చీ పెడితే పిల్లలకు చాలా బాగుంటుంది అన్నట్టు. పెద్ద కుర్చీ అనేది అంత లుక్ ఉండదు. క్లాత్ని బట్టి కుర్చీ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. కాటన్ క్లాత్స్కి ఒక టైపు బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆర్గంజా అన్నట్టు, ఆర్గంజా క్లాత్. ఇది ఆర్గంజా క్లాత్కి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది. ఇదిగో ఈ విధంగా ఎంత బాగున్నాయి కదా, ప్లఫ్ హ్యాండ్స్ అంటారు ఇవి. ఇంకా బుంగ చేతులు అంటారు అన్నట్టు. బుంగ చేతులు ఎంత బుంగ వచ్చింది చూడండి. సరిపడా బుంగ వచ్చిందండి. మరీ ఓవర్గా వచ్చినా బాగుండదు, ఇంత బుంగ సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద గేర్ అండి. ఇది నేను క్రాప్ టాప్ అని చెప్పిన కదా, ఇది కింది వైపు క్రాప్ అన్నట్టు, అంటే కింది వైపు కుట్టుకునే లంగా. ఈ విధంగా లైనింగ్ని మెయిన్ పీస్ని ఇట్లా జాయింట్ చేయాలి. కింది వైపునేమో అది ఓవర్లాక్ చేయించుకోవాలన్నట్టు. ఇదిగో చూడండి, కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒకవైపు కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి కొంచెంగా కుట్టుకోవాలి. ఒక 4 ఇంచెస్ వరకు కుట్టు వేసుకోండి. నేను చెప్తున్నా, ఇంచెస్తో సహా చెప్తున్నాండి. ఒక 4 ఇంచుల వరకు ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి.
రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మడుచుకొని కొంచెం కుట్టు వేసుకోండి. ఇలా మడవకుండా కూడా క్రాప్ టాప్ కుట్టొచ్చు, అది కూడా నేను ఒకసారి వీలైతే వీడియో పోస్ట్ చేస్తా. ఇట్లా కొంచెం కూడా మడవకుండా కూడా కుట్టొచ్చండి, అది నేను తర్వాత చెప్తా. ఇది ఒక మోడల్, అది ఒక మోడల్, ఒక్కొక్క దానికి ఒక్కో మోడల్ పెట్టుకుంటే బాగుంటుంది అన్న విధానంతో నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ విధంగా కుట్టుకున్నాం కదా, అక్కడి నుంచి లోపల నుంచి లైనింగ్ వైపు నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా స్టార్టింగ్ వాళ్ళైతే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లైనింగ్ వైపు నుంచి క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకొని కొంచెంగా మడవండి, లోపలికి మడిచి ఒక కుట్టు వేసుకోవాలన్నట్టు. ఈ విధంగా చూడండి, నేను ఈ వీడియోలో ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగానే ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాతకి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం రఫ్ ఇవ్వాలండి. స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇదిగో ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని పైన వైపు కూడా ఒక చిన్నగా నీట్గా మంచిగా ఒక కుట్టు వేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసారు కదా, వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం చేస్తారంటే మంచి మరల తీసుకొని ఇప్పుడు తిరగలు కుట్టినాం కదా, ఇప్పుడు క్లాత్ని ఇదిగో నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూసి ఆ విధంగా మంచి మరల వైపు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇదైతే చాలా ఉపయోగపడే విషయం అండి. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే మంచి మరల వైపు ఫస్ట్ కుడతారు, తిరల సెకండ్ టైం కుడతారు, కానీ అది రాంగ్. అట్లా కుట్టొద్దు, కుట్టు అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వదు. ఫస్ట్ రాంగ్ సైడ్ కుట్టి తర్వాత లాస్ట్కి రైట్ సైడ్ కుట్టాలన్నట్టు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే లైనింగ్ ఉన్న వైపు క్లాత్ వేసుకొని ఒక కుట్టు వేసి తర్వాత మెయిన్ క్లాత్ వైపు మడుచుకొని ఆ మడిచిన దాని కొస్స సైడు ఒక కుట్టు వేసుకొని ఇక్కడనైతే ఎలాస్టిక్ పెట్టుకోవాలండి. ఎలాస్టిక్ పెట్టుకుంటే బాగుంటుంది. పైన పెట్టుకుంటున్నాం కదా మనము, ఎలాస్టిక్ పెట్టుకునే పార్ట్ అస్సలు ముడత రాకుంటే కుట్టుకోవాలి. ఇంకా ముడత రావద్దు అంటే సరిపడా క్లాత్ స్ట్రైట్ పీస్ తీసుకోవాలండి, క్రాస్ పీస్ తీసుకోవద్దు. కొంచెం క్రాస్ ఉన్న కట్ చేసేటప్పుడు అటు ఇటు అయినా కూడా ముడత వస్తూ ఉంటుంది. స్ట్రైట్గా మంచిగా ఉండే పీస్ తీసుకుంటే అస్సలు ముడత రాదు. నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకున్న తర్వాత ఇది ఫైనల్గా అయితే ఏం చేస్తారంటే రెండు అటువైపు ఇటువైపు మనము కొంచెం కొంచెం కుట్టు వేసుకున్న పీస్ ఉంటుంది కదా, కొంచెం ఓపెన్ ఉంచేసి ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి, కొంచెం ఓపెన్ ఉంచేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి, మొత్తం స్ట్రైట్గా లాస్ట్ వరకు అయితే కుట్టు వేసుకోండి. లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ నేను క్రాప్ టాప్ కూడా చూపిస్తానండి. ఇదైతే కింద క్రాప్ అన్నట్టు, తర్వాత పైన టాప్ ఉంటుంది కదా, టాప్ని కూడా మీకు చూపించాలి కాబట్టి ఒక్కసారి చూపిస్తే మళ్ళీ మీరు కుట్టుకుంటారు. నేనైతే కొంచెం మొదలు పెడుతున్నానండి, ఎందుకంటే ఇది ఓవర్లాక్ చేయించాలి. ఓవర్లాక్ చేయించిన తర్వాత మొత్తం ఫుల్గా స్టిచ్ చేసుకోవాలన్నట్టు. ఓవర్లాక్ చేయించక ముందే వేసుకోవద్దు. అట్లా నేను లైనింగ్ కూడా కొంచెం మడిచి కుట్టుకోవాలనేసి ఆ విధంగా కొంచెం మొదలుపెట్టిన, మీకు వీడియోలో చూపించాలి, వీడియోలో ఎందిగా అవుతుంది అనేసి ఇంకా మొత్తం అయితే ఈ విధంగా స్టిచ్ చేసినండి. లోపల శాటిలైట్ క్లాత్ వేసిన, ఆర్గంజో క్లాత్కి శాటిలైట్ లైనింగ్ వేసి కుట్టిన, చాలా వండర్ఫుల్గా ఉంది. వేసిన తర్వాత ఎంత లుక్ ఉందంటే చాలా లుక్ ఉందన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అండి. ఇది బాడీ పైన వేసుకునే టాప్ అన్నట్టు. ఇది అదేమో కింద లంగా, ఇదేమో పైన టాపు. ఈ టాప్ వచ్చేసి చూడండి నేను బోట్ నెక్ పెట్టినండి. బోట్ నెక్ని ఈ విధంగా కట్ చేసిన విధంగానే కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ అయితే పైన వైపు ఒక్క కుట్టు వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే టక్స్ ఇచ్చుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకొని కొంచెం అనిపించినా కూడా తీసేసేయాలి. ఇంకా మనకు అది మంచిగా ఉండదు అన్నట్టు, ఫోల్డ్ చేసినాక కూడా మంచిగా ఉండదు, అందుకే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మెల్లగా ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. చూడండి నేను ఎట్లా టక్స్ ఇస్తున్నా ఆ విధంగా. నేను చాలా రిస్క్ తీసుకొని ఈ వీడియో చేసి ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుందండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. టక్స్ ఇచ్చుకొని రివర్స్ తీసి కుట్టుకున్న తర్వాత కింది వైపు కూడా ఈ విధంగా కొంచెం మడుచుకొని ఒక కుట్టు వేసుకోవాలి. రెండు వెనకాల భాగం కూడా సేమ్ అదే విధంగా కుట్టిన, ముందు భాగం కూడా సేమ్ అదే విధంగా కుట్టినండి. కుట్టిన తర్వాత కొంచెం ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా మడిచి ఒక కుట్టు వేసుకోవాలన్నట్టు. ఈ విధంగా కుట్టు వేసుకోండి. ఇంకా ఫైనల్గా కుట్టు వేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ అనేవి జాయింట్ వేసుకోవాల్సి ఉంటుందండి. జాయింట్ వేసుకున్నాక హ్యాండ్స్ వేసుకుంటే క్రాప్ టాప్ కూడా చాలా సింపుల్గా
కొద్దిసేపట్లోనే చూస్తుంటేనే ఖచ్చితంగా ఒక 1 అవర్లో అయితే మొత్తం అయిపోతుందండి. ఒక 1 అవర్లో క్రాప్ టాప్స్ కుట్టడము అయిపోతుంది. ఒక 45 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. అటు ఇటు కొంచెం మెల్లగా మాట్లాడుకుంటూ కుట్టినామంటే 1 అవర్ పట్టుద్ది అన్నట్టు. 1 అవర్ టైం అయితే ఈజీగా పట్టుద్ది. కాకపోతే నేను 15 మినిట్స్లో చాలా స్పీడ్గా వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే 1 అవర్ వీడియోని అంత లెందీగా ఎవరు చూడరు కాబట్టి నేను దాన్ని షార్ట్కట్లో ఈ విధంగా షార్ట్కట్లో మలిచి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. నేనైతే కింది వైపు కూడా లేస్ వేసుకుంటున్నాండి. ఆ లేస్ ఏంటంటే నేను ఇది శారీ అని చెప్పిన కదా, ఆర్గంజా శారీ. ఆ శారీలోకి వచ్చిన లేస్ని తీసి ఇక్కడ వైపు వేసిన. అసలు ఇవి కుట్టిన వాటిలాగా లేవు, కానీ రెడీమేడ్లో కొన్న వాటికంటే వండర్ఫుల్గా ఉన్నాయి. అసలు కుట్టినవి అంటే కూడా నమ్మే విధంగా లేవు. ఇవి కొన్నవి రెడీమేడ్ అంటేనే నమ్మేటట్టు ఉన్నాయి అన్నట్టు. అంత బాగుంది. అంటే క్లాత్ అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా మనం సెలెక్ట్ చేసుకునే క్లాత్ మనం చేసే స్టిచ్చింగ్ కూడా నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండాలి. మనం ఇచ్చే నీట్నెస్ని బట్టి ఆ విధంగా కనబడతా ఉంటుంది అన్నట్టు. ఇదైతే కొన్నదన్నా కూడా ఎంత వండర్ఫుల్గా ఉందంటే చాలా బాగుందని చాలామంది అన్నారు అన్నట్టు. ఇంకా వాళ్ళు వేసుకున్నాక మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా బాగుంది అనేసి ఇంకా అట్లా అన్నారు అన్నట్టు. ఇదిగో చూడండి, ఇంకా ఈ విధంగా మనం కొంచెం క్రాప్ టాప్కి ఎప్పుడైనా డాట్స్ ఈ విధంగా ఇవ్వాలండి. నేను ఎట్లా చూపిస్తున్నా, చిన్నపిల్లలకైతే అవసరం లేదు, 5 years లోపు వాళ్ళకైతే అవసరం లేదు. 5 years ఎబో ఉంటారు కదా, అంటే 6, 7, 8 అట్లా 5 ఎబో వాళ్ళకైతే ఈ విధంగా ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తే కూర్చుంటుంది అన్నట్టు, బాడీ మీద మంచిగా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ నీట్గా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే హ్యాండ్స్ అండి. ఫైనల్గా హ్యాండ్స్ చేసుకొని డోరీస్ కట్టుకుంటే ఇంకా ఫైనల్గా అయితే అయిపోతుంది. కొద్దిసేపట్లో ఈ ఫ్రాక్ అయితే అయిపోతుందండి. ఇదిగో చూడండి, ఈ విధంగా షోల్డర్స్కి డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే సింగిల్ వేసుకోవద్దండి. పిల్లలైనా సరే పెద్దవాళ్ళకైనా సరే డబల్ స్టిచ్ చేస్తేనే నీట్గా లుక్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు. కొంచెం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసినాక ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లైట్గా కొంచెం అయితే ఎక్కువేం కాదు, ఆ కొంచెం పీస్ కూడా ఉండొద్దు అన్నట్టు. ఆ కొంచెం పీస్ కూడా లేకుండా చేసుకోవాలి. ఇదిగో నేను స్టార్టింగ్ మీకు హ్యాండ్స్ చూపించిన కదా కుట్టే విధానము. ఆ కుట్టిన హ్యాండ్స్ని ఈ విధంగా మధ్యలోకి టక్కించుకొని ఫస్ట్ హ్యాండ్స్ ఒకవైపు కుట్టుకోండి. ఒకవైపు హ్యాండ్స్ కుట్టిన తర్వాతకినే రెండో వైపు కూడా కుట్టండి, లేకపోతే బాగుండదండి. ఫస్ట్ ఒకవైపు కుట్టాలి. ఫస్ట్ ఒకవైపు ఈ విధంగా టక్కిచ్చి ఒకవైపు కుట్టి మళ్ళీ క్లాత్ని వెనక్కి జరిపి ఈ విధంగా కుట్టాలన్నట్టు. అంటే ఈ కొస నుంచి ఆ కొసకు కుడితే కరెక్ట్ ఎగ్జాక్ట్గా అనేది తెలియదు అన్నట్టు. అట్లా తెలవకుంటే కూడా ఇబ్బంది అండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే రెండో వైపు హ్యాండ్స్ కూడా, రెండో వైపు చేతులు కూడా చక్కగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి నేను ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే హ్యాండ్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ జాయింట్ చేసినాక చూడండి కుర్చీ హ్యాండ్ ఏ విధంగా ఉందో చాలా వండర్ఫుల్గా ఉంటుంది, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ ఉంటుంది కదా, ఆ క్రాప్ టాప్ యొక్క ఇదిగో ఈ క్రాప్ టాప్ మనకు సైజు ఉంటుంది కదా, సేమ్ ఆ సైజు ఎట్లా ఉందో అట్లా పెట్టుకోవడానికి నేనైతే సైజు కూడా తీసుకున్నా అండి. ఆ పిల్లల సైజు తీసుకొని నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు హ్యాండ్స్ కూడా మధ్యలోకి టక్కించుకొని ఫస్ట్ ఒకవైపు కుట్టాలి. ఒకవైపు కుట్టిన తర్వాతకి ఒకవైపు మొత్తం ఫినిష్ అయిన తర్వాతకి రెండో వైపు కుట్టుకోవాలన్నట్టు. రెండో వైపు కుట్టుకున్న తర్వాతకి మనకు సైజు టాప్ ఉంటుంది కదా, విడ్త్ ఎంతనో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఒకటి, విడ్త్ ఒకటి, ఈ రెండు కొలతలు తీసుకుంటే చాలు. హ్యాండ్ లూజ్ ఒకటి, నెక్స్ట్ విడ్త్ ఒకటి, హ్యాండ్ లూజ్ విడ్త్ రెండు తీసుకొని ఫైనల్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి హ్యాండ్ అయితే నేను జాయింట్ చేస్తున్నా కదండి, జాయింట్ చేసిన హ్యాండ్ ఇప్పుడు రెండు హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాతనే డబల్ స్టిచ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే రెండు హ్యాండ్స్కైనా డబల్ స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది, డబల్ వేయకపోతే మాత్రం అస్సలు లుక్ ఉండదండి. ఈ విధంగా డబల్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇదిగో చూడండి ఈ విధంగా ఫైనల్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఖర్చు నేను అందాజ వేసిన, నేను ఇంకా పిల్లల్ని చూస్తూ ఉన్నా కాబట్టి కళ్ళతో చూస్తూ ఉన్నా కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా తెలుస్తుందండి. అట్లా చూస్తూ ఉంటే వాళ్ళ బాడీ తగ్గట్టు నాకు తెలిసిపోతుంది. దాని ప్రకారము ఒక కుట్టు వేస్తున్నా. మీ దగ్గర సైజు ఉందనుకోండి, ఆ సైజు ఎంత ఉంటుందో తీసుకొని నా సైజు ఉన్నదాన్ని బట్టి
వేసుకోండి. ఒకవైపు ఎంత ఖర్చు వదిలేసి క్లాత్ పెడతారో రెండో వైపు కూడా ఆ విధంగానే ఖర్చు వదిలేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇదిగో క్రాప్స్ అయితే మా పిల్లలు వేసుకురండి, వాళ్ళు వీడియోకి వస్తలేరు, అద్దంలో చూసుకుంటారు, బయటికి పోతుర్రు, అద్దంలో చూసుకుంటారు, పక్కకు పోతుర్రు అన్నట్టు. ఇదిగో మన అయితే డాన్స్ వేస్తుంది మా చిన్న పాప. ఈమె ఫ్రాక్ టాప్ వేసుకొని ఇంకా దానిపైన టాప్ అన్నట్టు, ఇది అదేమో లంగా. ఆమె వీడియోలో పడుతున్నా అనేది తెలియకుండా అట్లా ఎగురుతా ఉంది అన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా ఫైనల్గా అయితే చూడండి, ఫైనల్గా ఈ విధంగా ఉందండి. ఫైనల్గా హ్యాండ్స్ అసలు ఆరెంజ్ అండ్ వైట్ ఈ విధంగా కలరు అనేది చాలా వండర్ఫుల్గా ఉంది. ఈ కలరు డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా వండర్ఫుల్గా ఉంది. ఓకే బాయ్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి, బాయ్ బాయ్.